హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక రెసిపీ ఆలూ కుర్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను అండి. ఇది పూరీలోకి, చపాతీలోకి, జీరా రైస్ కానీ బగారా రైస్ కానీ అలా చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆనియన్ కూడా వేసి మగ్గనిచ్చుకోవాలి. అది మగ్గిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను నేను. అది కూడా మగ్గిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను టమోటా కూడా అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమోటా కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ ఫ్రై అయ్యే లోపల నేను మసాలా తయారు చేస్తున్నాను మిక్సీలో. అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి, అలాగే 1 కప్పు క్యాషియో వేసాను, అలాగే 2 పచ్చిమిర్చి వేసాను, అలాగే అంత స్పైసెస్ ఉంటాయి కదా, యాలక్కి, లవంగ, చెక్క కూడా వేసాను. తెల్ల నువ్వులు 1 టీ స్పూన్ వేసాను. అదంతా మిక్సీ చేసి పక్క పెట్టాను. ఈలోపు ఆనియన్ మగ్గిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసాను. వేసి మిక్స్ చేశాను. ఈలోపు ఈ మిక్సీ చేసి పెట్టాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా వేసాను. అందులోకి నేను ముందుగానే బంగాళాదుంప, ఆలుగడ్డ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. పొట్టు తీసి చిన్న చిన్నగా కట్ చేసి ముక్కలు అది అందులోకి వేసాను. వేసి మిక్స్ చేయాలి. ఒక 5 to 10 minutes ఉడికించాలి. లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తినడమే టేస్టీ ఆలూ కుర్మా రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి.